హలో అండి అందరికీ. వన్ మోర్ మినీ వ్లాగ్. నేను నిన్న పెట్టిన వీడియోలో చెప్పా కదా! ఎగ్ ఫ్రైడ్ రైస్‌తో పాటు వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా చేశా అని చెప్పేసి. కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాం అనమాట. దాని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే గనక బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. లైక్ దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, కాయ, స్టార్ ఎనాస్, షాజీరా ఇవన్నీ వేసేసిన తర్వాత కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను స్టోన్ ఫ్లవర్ అని చెప్పేసి వస్తుంది కదా, బిర్యానీ రైస్కి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి అది కూడా కొంచెం ఉంటే అది కూడా యాడ్ చేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేసాను అనమాట. అవి ఒక 3 మినిట్స్ పాటు మనం మంచిగా మగ్గించుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టిన వెజ్జెస్ కూడా యాడ్ చేసేసాను అనమాట. కుక్ చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి వెజ్జెస్ అన్నీ. అందుకోసమే నేనైతే పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా బఠానీ, కార్న్ ఈ 4 వేసా అనమాట. వేసేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకున్నాను. అంటే అందులో వాటర్ అవి ఉంటాయి కదా, అవంతా పోయేంత వరకు నేను ఇలా కుక్ చేశాను అనమాట. అందులో మనం గరం మసాలా కూడా యాడ్ చేశాను, కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసా. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టిన రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసాను అనమాట. ఈ రైస్కి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ టాస్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు టాస్ చేయాలన్నమాట. అంటే రైస్ కూడా మనకి వేడిగా అవ్వాలి కదా, ఆల్రెడీ చల్లారిపోతుంది కదా కుక్ చేసి పక్కన పెట్టినప్పుడు. అయితే రైస్ కూడా హీట్ అయ్యే వరకు నేను ఇలా టాస్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత మంచిగా సర్వ్ చేసుకొని తినేసా. కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా. సాసెస్ అవి యూస్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందేమో, కాకపోతే నేను ఇలా స్పైసీగా తింటాను. సాసెస్ అవి ఏం లేకుండా అయినా కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత మంచిగా సర్వ్ చేసుకొని తినేసా అనమాట. కాంబినేషన్కి అయితే వంకాయ జీడిపప్పు కర్రీ చేసుకున్నాము. ఏ కర్రీ అయినా బాగుంటుంది, పొటాటో కానీ చికెన్ కానీ. ఓకే, నచ్చితే